సూపర్ యమ్మీ కజ్జికాయలు చేసుకోబోతున్నామండి. అసలు కజ్జికాయలు అని పేరు చెప్తేనే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అసలు ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అయినా మనకి క్రిస్పీగా లోపల ఈ స్వీట్ తోటి భలే ఉంటుందన్నమాట. నేను దాని గురించి 1½ కప్పు కొబ్బరి తురుము, బెల్లము, షుగర్, గోధుమ రవ్వ, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, అదే విధంగా కొంచెం నెయ్యి తీసుకున్నాను. ఇంకా దీంతో పాటుగా కొంచెం ఇలాచి పౌడర్. నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. మనకి 1½ కప్పు కొబ్బరి తురుము వచ్చిందనమాట. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. బాణాలు పెట్టుకుని 1½ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని దోరగా వేపించుకుని పక్క తీసేసుకుంటామండి. ఇది తీసుకుని అమ్మటే 1 కప్పు గోధుమ రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చక్కగా దోరగా వేపించేసుకోవాలండి. చూసారా కలర్ మారిపోయింది, మంచి సువాసన వస్తుంది. దీన్ని పక్క తీసేసుకుని అదే బాణంలో 1½ కప్పు కొబ్బరి వేసేసుకున్నాము. దాంట్లోని 1/2 కప్పు షుగరు, అదే కప్పుతో బెల్లము వేసేసుకుంటున్నాము. ఇక్కడ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మాడకుండా అనమాట, జస్ట్ అది మెల్ట్ అయ్యే వరకు అది ఉపయోగపడుతుంది. ఆ వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నామా లేదా అన్నట్టు అనమాట. అది మెల్లిమెల్లిగా మెల్ట్ అవుతూ ఉంటుంది బెల్లము, షుగర్. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాము. కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుని వేగడానికి మనం పెట్టేస్తాం అనమాట. కింద లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. బెల్లం మెల్లిమెల్లిగా మెల్ట్ అవుతూ ఉంటుంది, షుగర్ కూడా. మీన్ టైం మనము పిండి కలిపేసుకుందామండి. ఇంక ఇది లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. కొబ్బరి నేను ఏ విధంగా అయితే 1½ కప్పు తీసుకున్నానో అదే కప్తో 1½ కప్పు మైదా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా మరిగినటువంటి ఆయిల్ 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు పిండి మొత్తం ఆయిల్ టచ్ అయ్యేలాగా మంచి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరి ముద్దలాగా కలిపేసుకుంటాం అనమాట. వాటర్ జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎగ్దం వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటే ఏంటంటే మనకు తెలుస్తుంది ఇంకొంచెం వాటర్ పడుతుంది లేదా పట్టదు అని చెప్పేసి. ఇంకా మనకు ఆల్మోస్ట్ ముద్ద రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనము ఒక 5 to 10 minutes రెస్టింగ్ పెట్టేస్తామండి, మూత పెట్టేసి. పైన పిండి ఆరిపోకుండా చక్కగా మృదువుగా నాని ఉంటుందన్నమాట. ఈ లోపు మనం ఏదైతే పూర్ణము రెడీ చేసుకుంటున్నామో బెల్లము, కొబ్బరి, అది చూసారా చక్కగా పాత్రని విడిచిపెట్టేస్తుంది, అంటే కరెక్ట్ గా వేగింది. ఇప్పుడు దాంట్లో మనం వేపించుకున్నటువంటి గోధుమ రవ్వ, జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసుకుని మొత్తము మిక్స్ చేసేసుకుని రెడీ పెట్టుకున్నాము. మనకి స్టఫింగ్ చూసారా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక పక్కన మనకి పిండి కూడా చక్కగా నానిపోయిందండి. పూరి ప్రెసర్తో చేస్తున్నాను. 2 వైపుల పాలిథిన్ కవర్తో రబ్బర్ బ్యాండ్ సాయంతో సీల్ చేసేసుకున్నా. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుని పెద్ద లెమన్ సైజ్ పూరి ముద్ద తీసుకుని ప్రెసర్ సహాయంతో పూరిలాగా ఒత్తేసుకుని ఆ మోల్డ్ మనము ఆయిల్ తో గ్రీస్ చేసుకున్నాం కదండి, ఆ మోల్డ్ లో పూరి షీట్ వేసుకుని లోపల ఒక గరిటె నిండా మనము స్టఫింగ్ పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేయాలండి. చక్కగా సీల్ అయిపోతుంది అనమాట. మనకు చాలా ఈజీ చేసుకుంటాం. మళ్ళీ రెండోది కూడా చేసి చూపిస్తున్నా మీకు. లోపల ఫింగర్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే లోపలికి స్టఫ్ అయిపోతుంది, బయటికి లీక్ అవ్వకుండా. ఈ విధంగా చేసుకుని గట్టిగా సీల్ చేసేస్తాం అనమాట. అంచులకి వాటర్ రాసుకుంటే ఏంటంటే మనకి విడిపోదు. మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వాటర్ తో అలా తడి చేసుకుంటాం, తర్వాత మనము స్టఫింగ్ చేసేసుకుని ఫింగర్ సహాయంతో లోపలికి మనం ప్రెస్ చేసేసి సీల్ చేసేస్తే ఏంటంటే చక్కగా అది సీల్ అయిపోతుంది అనమాట. అలా చేసుకున్న కజ్జికాయల్ని కాగిన ఆయిల్లో మనం వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కింద ఫ్లేమ్ మాత్రం వేగుతున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి, లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల గుల్లదనం రాదనమాట, క్రిస్ప్నెస్ ఉండదు. సో మనము ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, నిదానంగా కాలనివ్వాలి. అప్పుడు మనకి సూపర్ క్రిస్పీగా పైన లోపల స్టఫింగ్ తోటి అబ్బా తింటుంటే సూపర్ గా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను నేను. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే నేను బెల్లము, షుగర్ 2 వాడానండి. మీకు కావాలంటే బెల్లమే వాడుకోవచ్చు లేదా షుగరే వాడుకోవచ్చు. రెండింటి కాంబినేషన్ వాడితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తీపి కూడా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ సైజులో 15 నుంచి 17 కజ్జికాయలు అవుతాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి.